నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఒక వింత జరిగింది. అదేంటంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు 800 ఎంతో టికెట్ రేట్లు పెట్టారు. అదేవిధంగా మొన్న రిలీజ్ అయినటువంటి పుష్పకు తెలంగాణలో అత్యధికంగా 1200 రూపాయల వరకు కూడా, అది పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి 1200 రూపాయల వరకు కూడా వెసులుబాటు కల్పించి ఒక్కో టికెట్టు 1200 రూపాయలు కూడా అమ్మకం జరిగింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కో టికెట్టు 11,000 రూపాయలు చెల్లించినటువంటి అరుదైన సంఘటన చోటు చేసుకునింది. ఏందంటే అది వ్యూహం అనే ఒక దిక్కుమాలిన సినిమా తీసింది రామ్ గోపాల్ వర్మ. ఆ వ్యూహము జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మకథనో బయోగ్రఫీనో ఏదో అని చెప్పి మోసం చేసి యామారిచ్చి జగన్మోహన్ రెడ్డిని నమ్మించి ఒక దిక్కుమాలిన సినిమా తీస్తే దానికి ఫైబర్ నెట్ నుంచి 2,15,00,000 చెల్లించారంట. సరే, చెల్లించినారు, చెల్లిస్తే పోయినారు, ఇంకెట్లా రాష్ట్రాన్నే నాశనం చేసినారు ఈ ఫైబర్ నెట్ ఒక లెక్క అనుకునేరు. ఆ చెల్లిస్తే అంత డబ్బులు పెట్టి సినిమా తీస్తే కనీసం 1,00,000 మంది అయినా చూశారంటే కేవలం చూసింది 1,863 మంది అంట. కనీసం రామ్ గోపాల్ వర్మ కూడా చూసినట్టు లేడు. ఎలాగో డైరెక్షన్ కూడా చేసింటాడు. ఆఖరికి రామ్ గోపాల్ వర్మ కూడా చూడని ఈ దిక్కుమాలిన వ్యూహంకి 2,15,00,000 రూపాయలు ఫైబర్ నెట్ నుంచి చెల్లింపులు జరిగిందనేసి వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రానికి ఫైబర్ నెట్ సంస్థ నుంచి 2,15,00,000 చెల్లించారని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా సంస్థతో ఒప్పందం జరిగిందన్నారు. ఆ సినిమాకి 1,863 వ్యూస్ మాత్రమే రాగా ఒక్కో వ్యూకి 11,000 చెల్లించినట్లు అయిందన్నారు. ఈ దిక్కుమాలిన సినిమాకి 11,000 రూపాయలు చెల్లించారంటే ఎంత బరి తెగించి, ఎంత నిస్సిగ్గుగా గత ప్రభుత్వము ప్రవర్తించిందో మీరే అర్థం చేసుకోండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని ఈ మధ్య 400 పైచిలుకు మందిని తొలగించడం జరిగింది. ఆ నియామకాల్లో ఎంతటి స్కామ్ జరిగిందో ఒక్కసారి చూడండి. శాంతి సిస్టర్స్ కు సాయి రెడ్డి సిఫార్సు. ఈ శాంతి ఎవరో తెలుసు కదా. శాంతి అంటే మన విజయసాయి రెడ్డి గారి మీద అలిగేషన్స్ వచ్చింది కదా, కొడుకు పుట్టాడని చెప్పి. ఆ కేసుకు సంబంధించినటువంటి శాంతి అనే ఆమెకు 2 చెల్లెళ్ళు ఉన్నారంట. ఆ ఇద్దరికి ఫైబర్ నెట్ లో సార్ జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టంగానే 2 సిస్టర్స్ కూడా ఉద్యోగాలు వచ్చాయంట. మరి ఇంత ఫేవర్ చేసినాడంటే వాళ్ళ మధ్య ఏమి సంబంధాలు ఉందో పక్కన పెడితే శాంతం ఫైబర్ నెట్ ని నాకేశారు. శాంతి సిస్టర్స్ కు సాయి రెడ్డి సిఫార్సు, ఇద్దరికి ఫైబర్ నెట్ లో కొలువు, వాట్సాప్ మెసేజ్ తోనే నియామకాలు. ఒక ఆఫర్ లెటర్ లేదు, ఒక జాయినింగ్ లేదు, పాడు లేదు. జస్ట్ సార్ ఇట్లా మెసేజ్ కొట్టంగానే ఉద్యోగాలు ఇచ్చేశారంట. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో విధులు. ఎవని డబ్బులు, ఎవని ఫ్రెండు, ఈ ప్రజల డబ్బును నీకేదో శాంతి గారి మీద ఉన్నటువంటి అనురాగంతో వాళ్ళిద్దరికి ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పదవులు ఇవ్వడం ఏందో. ఇందుకు కదా మనకు 11 సీట్లు వచ్చింది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే అధికార మదంతో నీకున్న సత్సంబంధాలతో ఆమెకు ఫేవర్ చేసేది కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తుంటే, ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా మనకు అన్ని సీట్లు వచ్చింది. జనాలు అన్ని గమనిస్తూ ఉంటారు. జనాలకు వినోదము, సమాచారం అందించేందుకు ఉద్దేశించిన ఫైబర్ నెట్ ను వైసీపీ తన సొంత మనుషులతో నింపేసిన వైనం ఇప్పటికే బయటపడింది. మొత్తం సొంత మనుషులే. పేరు వెనకాల తోక ఉంటే చాలు, వెళ్ళిపో ఫైబర్ నెట్ లో జాయిన్ అయిపో, అసలు ఆఫీస్కే రావద్దు, నీకు ఆఫర్ లెటర్ కూడా లేదు, జస్ట్ వాట్సాప్ మెసేజ్ పంపిస్తాము, నెల నెల శాలరీలు తీసుకో. ఇది తంతు జరిగిండేది అక్కడ. ఎలాంటి నియామక పత్రాలు లేకుండానే కొలువుల్లో కూర్చోబెట్టి జీతభత్యాలు అందజేశారు. మరీ ముఖ్యంగా వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విచ్చలవిడిగా సిఫార్సులు చేశారు. ఏ స్కామ్ తీసుకున్నా విజయసాయి రెడ్డి 100 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల వరకు ఏ స్కామ్ తీసుకున్నా దాంట్లో మెయిన్ కల్ప్రిట్ విజయసాయి రెడ్డి అని తెలుస్తా ఉంది. ప్రజలకు వినోదము మరియు సమాచారాన్ని పంచడానికి ఏర్పడినటువంటి ఈ ఫైబర్ నెట్ లో కూడా పందికొక్కుల్లాగా తన మనుషుల్ని పెట్టుకొని కనపడిన వాడికంతా ఉద్యోగాలు ఇచ్చి ఆ ఫైబర్ నెట్ ని శాంతం ముంచేశారు. ముంచేయడమే కాకుండా
వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర కీలకమైన సమాచారాన్ని తెప్పించుకొని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి కేసులో ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా వాడుకున్నట్లు తెలుస్తుంది. సస్పెండ్ అయిన అసిస్టెంట్ కమిషన్ శాంతికి ప్రియాంక ఇందిరా ప్రియదర్శిని అనే ఇద్దరు చెల్లెలున్నారు. ఏదో దేవుడి దయ వల్ల ఇద్దరే చెల్లెలున్నారు. ఓ నలుగురున్నా కూడా విజయసాయి రెడ్డి గారు ఫైబర్ నెట్లో తీసుకొని పోయి ఉద్యోగాలు ఇప్పించి జీతాలు ఇప్పించేవాడు. ఎలాగో ఇద్దరే ఉన్నారంట. ఆమె విశాఖలో పని చేస్తుండగా సాయి రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. ఏం పరిచయమో మీకు తెలుసు. ఆమె ఇద్దరు చెల్లెళ్లకు సాయి రెడ్డి ఫైబర్ గ్రిడ్ లో ఉద్యోగాలు ఇప్పించారు. ఇందులో ప్రియాంకను ఎగ్జిక్యూటివ్ గా, ఇందిరాను లీగల్ ఎగ్జిక్యూటివ్ గా నియమించారు. చూడండి ఎలాంటి అధికార దుర్వినియోగం జరిగిందో చూడండి. ఇందుకు కాదు వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉండేటువంటి నెల్లూరులో కూడా ఈయన ఎంపీగా ఓడిపోయింది. ఇట్లాంటి దిక్కుమాలను పనులు చేస్తే ఎవడన్నా గెలిపిస్తాడా? చంద్రబాబుపై అప్పటి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫైలు ఇదివరకే అప్పగించారు. ఆమె జూనియర్ అయినప్పటికీ కీలక పాత్ర పోషించారు. తాడేపల్లి ఆదేశాల మేరకు ఆ ఫైల్లో మార్పులు చేర్పులు జరిగాయన్న సందేహాలు తెలుస్తుంది. ఫైబర్ గ్రిడ్ క్రేజ్ చేసేటప్పుడు వీళ్ళే అవకతవకలు చేసి ఏవో ఫైల్స్ మార్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేసి అరెస్ట్ చేసి 50 పైచిలుకు రోజులు జైల్లో ఉంచడానికి కారణము ఈ విజయసాయి రెడ్డి నియమించినటువంటి ఆ ఇద్దరు ప్రియా మరియు ఇందిరా ప్రియదర్శిని అనేసి వార్తలు వస్తూ ఉంది. ఫైబర్ నెట్ను ముంచేశారు. గత 5 ఏళ్ళు అరాచకం, అస్తవ్యస్తం. కార్పొరేషన్లో వేతనాలు తీసుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లలో పనులు. సరే దిక్కుమాలిన ఉద్యోగం వస్తే వచ్చింది, వాట్సాప్లో పంపించినాడో లేదా ఏదో వేరే సంబంధాలు ఉందనో లేదా లేడీస్ కాబట్టి చూసేదానికి బాగుండాలని ఇచ్చినాడో ఉద్యోగాలు ఇస్తే ఇచ్చినాడు. కానీ వాళ్ళు పని చేస్తూ ఉండేది ఏంటంటే కార్పొరేషన్లో వేతనాలు తీసుకుంటూ మంత్రుల ఇండ్లలో ఎమ్మెల్యేల ఇండ్లలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేషన్ నుంచి మంత్రి ఇంట్లో పనిచేస్తున్న వంట మనుషులకు, ఎమ్మెల్యేల ఇంట్లో పనిచేస్తున్నటువంటి మనుషులకు కూడా ఈ ఫైబర్ గ్రిడ్నే వాడుకుంటే ఇంకేంది బతికి బయట కట్టేది ఆ ఫైబర్ గ్రిడ్. కాబట్టి నష్టాల ఊబిలో కూరకపోయింది. 410 అనధికార ఉద్యోగులను తొలగించాం. త్వరలోనే మరో 200 మందికి ఉద్వాసన. ఈ 610 మందిలో దాదాపుగా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అత్యధికులు ఉన్నారని కూడా గుర్తించడం జరిగింది. ఈ 610 మంది ఎక్కడుంటారో తెలియదు, ఎవరికి డ్రైవరో తెలియదు, ఎవరింట్లో వంట మనిషిలో తెలియదు. కానీ వాళ్లకు నెల అయిపోగానే శాలరీ మాత్రము టెన్షన్గా 1వ తారీఖే ఫైబర్ గ్రిడ్ నుంచి పడుతున్నాయి. పంది కొక్కుల్లాగా ఈ ఫైబర్ గ్రిడ్ మీద పడి మొత్తం దోచుకు తిన్నారు. జగన్ జాబ్ నెట్ పై వేటు. ఫైబర్ నెట్లో 410 మంది కాంట్రాక్టు సిబ్బందిని తొలగింపు. అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డికి లీగల్ నోటీసులు. నియామక పత్రాలు లేకుండానే వారి జీతభత్యాల చెల్లింపు. సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి. ఇప్పుడు జీవీ రెడ్డి గారు చైర్మన్ అయిన తరువాత లోడుతా ఉంటే రోజుకొక సంచలనం. వ్యూహం సినిమా, శపథం సినిమాకు 2,15,00,000 చెల్లించడమే కాకుండా ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయల వరకు చెల్లించడము. ఇంకా లోడితే ఈ సంస్థ నుంచి 410 మంది ఉద్యోగాలు అసలు ఎక్కడున్నారో తెలియదు, ఎవరి దగ్గర పనిచేస్తా ఉన్నారో తెలియదు. కానీ జీతాలు మాత్రము ఫైబర్ నెట్ నుంచే తీసుకుంటున్నట్లు ఆయన పట్టుకోవడం జరిగింది. పట్టుకుని 410 మందిని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఇంకొక 200 మంది ఉన్నారంట, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటారు. ఆల్రెడీ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు కూడా జారీ చేశారు. వడ్డీతో సహా చెల్లించింది ఏదైతే ఉందో అది తిరిగి చెల్లించాలి సంస్థకని. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఏదేమైనప్పటికీ జీవీ రెడ్డి లాంటి విద్యాధికులు ఇలాంటి పదవుల్లో ఉన్నప్పుడు ఈ పదవికే అందం వస్తుందని చెప్పొచ్చు. ఇదేంటి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.